అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వీడియోలో శనగపిండితో స్మూత్ అండ్ టేస్టీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఇన్స్టాంట్ లడ్డు రెసిపీ అన్నమాట. మీలో చాలామందికి తొక్కుడు లడ్డు తెలిసే ఉంటుంది కదా. సో అందులోనే ఇదొక వేరియంట్ అండి. జనరల్గా మనం బందర్ లడ్డు, మోతిచూర్ లడ్డు అంటే బూందీని వేయించి చక్కెర పాకాన్ని పట్టి దాంతో లడ్డు చేస్తూ ఉంటాము. బట్ ఇది చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే అన్నమాట. దీనికి మనం పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదు. వెరీ ఈజీగా టేస్టీగా మౌత్ మెల్టింగ్ లడ్డు ఇది. టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా ఎగ్జాక్ట్లీ బేకరీ స్టైల్కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ వీడియోలో లడ్డు టెక్స్చర్ చూస్తే మీకే అర్థమవుతుంది లడ్డు ఎంత సాఫ్ట్గా తయారైందో. మరి ఈ మౌత్ మెల్టింగ్ లడ్డు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో చేసేస్తారు. ఇంతవరకు లడ్డు చేయటం రాని వారు కూడా ఈ టైప్లో ట్రై చేయండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకొని ఎంజాయ్ చేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో 3/4 కప్పు నెయ్యి వేసి బాగా హీట్ అయ్యాక 2 కప్పుల శనగపిండి వేసి లో ఫ్లేమ్లో ఉండలు కట్టకుండా కలుపుతూ ఈ నెయ్యి అంతా కూడా పిండికి పట్టే విధంగా వేయించుకోవాలి. ఇలా నెయ్యి అంతా కూడా పిండి అబ్జర్వ్ చేసుకొని టెక్స్చర్ చూడండి స్టిక్కీగా అయింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ వేసి బాగా కలిసే విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా లడ్డూలోకి రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల లడ్డూకి క్రంచీనెస్ని ఇస్తుంది. ఇలా రవ్వ అంతా కూడా బాగా కలిసిపోయాక ఇలాగే బాగా ఇందులోని నెయ్యి అంతా కూడా రిలీజ్ అయ్యే విధంగా రోస్ట్ చేస్తూనే ఉండాలి. ఒక 2-3 నిమిషాల్లో నెయ్యి అంతా కూడా రిలీజ్ అయ్యి టెక్స్చర్ అనేది మనకి ఇలా లూజ్గా అవుతుంది. ఈ నెయ్యి వదులుతుంటే అరోమా సూపర్గా ఉందండి, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రోస్ట్ అయింది లేనిది అర్థమవుతుంది. చూడండి ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తే బబుల్స్గా సౌండ్ వస్తుంది. ఇలా వస్తే బాగా పిండి రోస్ట్ అయినట్టు. ఒకవేళ పిండి బాగా రోస్ట్ అవ్వకపోతే మాత్రం వాటర్ వేయగానే అలాగే లోపలికి పోతుంది. కానీ ఇలా బబుల్స్ రావు. అలాగే లడ్డు కూడా గుల్లగా చాలా టేస్టీగా తయారవుతుంది. మరి కాసేపటికి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే 1 కప్పు పంచదార పౌడరు అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది శనగపిండి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. అప్పుడే లడ్డు చుట్టుకోవడానికి టెక్స్చర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి టెక్స్చర్ అనేది ఇలా రావాలి. మరోవైపు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ గుమ్మడి విత్తనాలు వేసి రోస్ట్ చేసుకుంటున్నాము. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి లడ్డూలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గుమ్మడి విత్తనాల ప్లేస్లో మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. ఇలా సీడ్స్ని బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలు చుడుతుంటే చూడండి సాఫ్ట్గా ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి లేకుండా వస్తున్నాయి కదా. ఇలాగే మిగతా వాటన్నింటినీ కూడా స్మూత్గా లడ్డూలు చుట్టుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని పైన పిస్తా పప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసాం. ఇలా ఇంట్లో పిల్లలకి కానీ మనకు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్వీట్ తయారు చేసి పెట్టాలంటే ఇది ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 10 అంటే 10 నిమిషాల్లో తయారు చేసి సర్వ్ చేయొచ్చు. ఇది తిన్నవారు మాట్లాడకుండా ఇష్టంగా తినేస్తారు. తిన్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. నోట్లో పెట్టుకోగానే తీయగా వెన్నెలా కరిగిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ నెయ్యిలో శనగపిండిని పర్ఫెక్ట్గా వేయించుకుంటే లడ్డూల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. నచ్చాయా? సాఫ్ట్గా షైనింగ్గా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోలా యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయి కదా. మరి ఎగ్జాక్ట్ వీడియోని ఫాలో అయిపోండి. ఈ లడ్డు టేస్ట్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఏదైనా అకేషన్స్కి కానీ పండగలప్పుడు కానీ ఏదైనా సింపుల్గా క్విక్గా అయిపోయేలా స్వీట్ చేసుకోవాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. తప్పకుండా అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకెప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ స్వీటే చేసుకోవాలనిపిస్తుంది. అంత బాగుంటుంది.
మరి ఈ టేస్టీ లడ్డు రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి రాజులు నివసించలేని కోట. ఏమిటా కోట? తులసి కోట. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి. మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం.